Hello, bye. Finally, the dream is coming true. Finally, హరిహర వీరమల్లు సినిమా చాలా పోస్ట్పోన్స్ తర్వాత 24th జూలైన రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ కూడా మాకు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇక్కడ ట్రైలర్ దొరికింది. నాకు అసలు రీజన్స్ తెలీదు ఎందుకని అన్ని సార్లు పోస్ట్పోన్ చేశారో. డిస్ట్రిబ్యూటర్ లైక్ వాడనో, ఇట్స్ నాట్ మై కన్సర్న్. సో ఈ కళ్యాణ్ బాబుకి ఇదొక ఇంకొక హిట్ అవ్వాలి, ఇంకొక మైల్ స్టోన్గా నిలవాలి అని కోరుకుంటున్నా ఈ సినిమా. ట్రైలర్ వచ్చేసింది భయ. ఐఎమ్ ఆల్రెడీ లేట్. ఓకే, లెట్స్ రియాక్ట్ టు ఇట్. చూద్దాం ఎలాగుందో. 3, 2, 1, లెట్స్ గో. జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. రావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. డైలాగ్ సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. ఓ, నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి. ఏ కాంటెక్స్ట్ కి డైలాగ్ ఇది? వీరమల్లు చెప్పింది వినాలి. వింటాం సార్. మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ. కిరాడి సార్ is killing it. Damn. CG is good. పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది. ఔరంగజేబ్ ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. Oh, music. That was okay. Oh. చాలా కాంట్రవర్షియల్ డైలాగ్స్ అండ్ కాంట్రవర్షియల్ షార్ట్స్ ఉన్నాయి అని నాకు అనిపించింది. మీ గురించి లైక్ మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ట్రైలర్ చాలా బాగుంది. కళ్యాణ్ బాబు లాస్ట్ ఆ బ్లడ్ ఫేస్ మీద బ్లడ్ షాట్ కానీ, ఓ మై గాడ్. డైలాగ్స్ని బట్టి నేను ఏమీ మాట్లాడాను. ఆ లాస్ట్ షాట్ కూడా బాగుండింది. ఫేస్ ఆఫ్ విత్ వుల్ఫ్ కానీ was nice. I don't know what that means or ఏమో ఉంటాయిలే కానీ కిరాణి సార్ కిల్డ్ ఇట్. కాస్టింగ్ ఇస్ నైస్. సీజీ కొన్ని పార్ట్స్లో నాకు నచ్చింది. ఓషన్ షార్ట్స్ అండ్ దోస్ వార్ షార్ట్స్ వాజ్ నైస్. లాస్ట్లో థండర్ ఎఫెక్ట్స్ I'm not so yeah, that was not appealing. So I was enjoying the music throughout the trailer. And what else? Hope Chris sir have directed and written the screenplay well. So hoping this is gonna be another blockbuster and another milestone for Pawan Kalyan sir. Until next time,
Thank you, Chris sir, and thank you, Mega Surya Productions, for this cinema and for this trailer. Thank you.